అప్పుడు దింపినావు ఆన్సలే దూపాయితుంది ఘోరంగా ఎండిపోయినట్టుంది ఆగుర్రా ఆయన కింద పడడానికి కొట్టంగానే పెద్దగా తావు తావు నిండునా నీళ్ళు తాగురా తాగు రేసేరి మీ పోసుకుంటున్నా అంత ఫ్రెష్ ఇప్పుడే దించినాం తీయ ఉన్నాయి ఎట్లనేరా రాలేదు ఎక్కువ వెళ్తలేవా గిట్లా మూత ఆనిచ్చి ఇట్లా దాంతోనే తాగాలి నోరుతోడి గిట్లా ఇటుగా ఒక్క సుక్క కూడా వద్దుడు అబ్బా ఏం చేసుకుంటారా అయిపోయింది కదా కొబ్బరా కొబ్బరి ఉందా కొబ్బరి లేదురా కొబ్బరి కాలే అందుకే కాలేదురా వీడియో కింద కామెంట్ చూసినావా చూడలే ఏమొచ్చిందిరా ఈ కొబ్బరి బొండలలో చికెన్ వండమంటారు చేద్దాం పడు ఇవి ఉన్నాయిగా ఉత్త వారేసినందుకు అవురా మంచిగా ఉన్నాయి పెద్ద ఇంతున్నాయి చేద్దామా మరి చేద్దాం మరి చికెన్ తీసుకొచ్చి మరి చేద్దాం ఏం లేదు చికెన్ మ్యారినేట్ చేసి దీంట్లో వేసి ఉడకబెట్టుడే తొందరనే అయిపోతుంది అది ఏదేమైనా భలే ఎత్తుడి మధ్యలో డింపాడు ఐడియాలు బోండాలు వేస్ట్ కాకుండా ఇప్పుడు బోండా చికెన్ చేసేయచ్చు నేను కూడా ఒక 2 రోజుల కింద చూసినా కానీ నాకు గుర్తులేదు అంతగానం అయిపోయినారు మీ దాంట్లో అయిపోయినాయి పారే మరి హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్ ఈ రోజు ఈ వీడియోలో మేము అనుకోకుండా చేయబోతున్నాం కొబ్బరి బొండాలో చికెన్ దీని గురించి అసలు ప్లానింగే లేదు జస్ట్ బొండాలు తాగుదామన్న ఆలోచనతో తెంపుకొని అయితే బొండాలు తాగుతున్నాం ఆ మధ్యలో వీనికి ఒక ఐడియా వచ్చింది సో ఇప్పుడైతే అందులో చికెన్ వేసి బొండా చికెన్ అయితే వేసేద్దాం చలో లిపియా ఏం చెప్తావురా కట్టెలు కావాలా మంట పెట్టండి కట్టెల మీద తెస్తాం కానీ చికెన్ తీసుకురా కొబ్బరికాయలు చికెన్ కావాలంటే మళ్ళీ చికెన్ వద్దా ఎంత కావాలి తీసుకురా 1/4 కిలో సరిపోతుంది అర్ధ కిలో మరి కిలో తీసుకొస్తే అలా పట్టదు ఒకవేళ తక్కువైనా సరే కానీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ ఎక్కువైంది అనుకో మళ్ళీ అవన్నీ స్పెషల్గా కావాలి నువ్వు కాల్చుకొని తింటా అంటే కిలో తీసుకురా అర్ధ కిలో తీసుకొస్తుంది 3 పగిలేదు సరిపోదు 4 ఉన్నావు సరే నువ్వు మేము అది వరకు కట్టెలే చేసుకుంటాం ఇక ఇప్పుడైతే ఇక్కడ సైడ్ మనకి వెనక గ్రీనరీ మంచిగా ఉంది ఈ ఏరియాలో అయితే మంట పెట్టుకుందాం అనుకుంటున్నాం ఇప్పుడు మన కొబ్బరి బొండాల చికెన్ అయితే ఇక్కడనే రెడీ చేసుకుందాం ఇక తేజ ఎక్కడెక్కడ చిన్న చిన్న కట్టె పుల్ల కాడ నుంచి పెద్ద పెద్ద మొద్దు దాకా అన్నీ రావాలి ఇప్పుడు ఇక్కడికి ఎందుకంటే ఆ బోండాలు కాలే వరకు మస్తు టైం పడుతుంది చికెన్ వచ్చేసింది తెచ్చినా దాదా ఎంతసేపు ఆయన అటే వేను వస్తున్నా చికెన్ కర్రీ కూడా అయితే అయిపోయింది మన దగ్గరనే ఇక్కడ పుదీనా కొత్తిమీర ఇట్లా అయితే ఉంటుంది పోయి ఇప్పుడు అవి తీసుకోండి ఇప్పుడు మన చికెన్ అయితే మ్యారినేట్ చేసుకుందాం మీరు ఇక్కడ చూడొచ్చు ఇంత చికెన్ అయితే ఉంది నాకు తెలిసి ఆ బోండాలు పడుతుందా పట్టదా అనిపిస్తుంది కానీ బోండాలు కూడా పెద్దగానే ఉన్నాయి కొంచెం నీళ్ళు వచ్చినాయి మా నాన్న ఉడవలేదు అది సో ఇప్పుడు ఏం చేద్దామంటే మెల్లమెల్లగా మన మసాలాలు ఆయిల్ అవి ఒకటి వేసుకొని దీన్ని మెల్ల మ్యారినేట్ అయితే వేసేద్దాం ఇక తెలిసగా ఎప్పుడు తిన్నావారా కొబ్బరి బొండాలు చికెన్ తినలే కొబ్బరి బొండాలు తాగినా చికెన్ తిన్నా తిన్నా 2 కలుపుకొని తినలేదు ఎప్పుడు తినలే చూద్దాం ఇలా టేస్ట్ నీకు చూపిస్తా ఆల్రెడీ నేను తిన్నా కానీ ఈ మధ్యలో ఈ ప్యాకెట్కు బాగా మరిగినాం మేము ఇంతకుముందు మా దగ్గర చికెన్ మసాలా అని చెప్పేసి ఇది ఉంటుండే ఇది మా నాన్న నడుతలేదు దేనికి వాడతలేము ఇది ఇంతగానం ఉంది దీన్ని వాడేసేయాలి డేట్ అయిపోవచ్చు ఆల్రెడీ ఇటువంటి ప్యాకెట్లు తెచ్చుకొని ఇట్లా ఏదైనా వీడియో ఉన్నప్పుడు దాంట్లో ఆఫా లేకపోతే మొత్తం ఎంత పడుతుంది అంతా వేసేసుకోవాలి ఇది 10 రూపాయలు కావచ్చు 5 రూపాయలు కూడా ఉంటాయి అవి ఇది 5 రూపాయలు 10 రూపాయలు కావచ్చు పెద్ద ఉంది సో ఈ పాత ఇది మొత్తం ఒక షీట్ తెచ్చుకుందాం ఇక ఒక షీట్ తెచ్చుకుంటే మనకు 4 రోజులు వస్తుంది ఏనా దీన్ని ఇక వారేసేయాలి ఇది ఖరాబ్ అయిపోయింది పసుపు వేయనారా తప్పదా యాక్చువల్గా మేము అన్నీ తీసుకొచ్చినాం కానీ కొబ్బరి బొండాలో మనం చికెన్ చేయాలంటే చికెన్ని కొబ్బరి బొండాలు వేసిన తర్వాత దాన్ని ప్యాక్ చేయడానికి మనకు పిండి కావాలి ఆ పిండి తీసుకొచ్చడం మర్చిపోయినాం డింపాడు చికెన్ వేయండి అప్పుడు మర్చిపోయాడు తేజాడు వాటర్ వేయండు వాడు మర్చిపోయాడు ఇంతకుముందు నేను కారప్పొడి అయిపోతే కారప్పొడి తీసుకురాని నేను మర్చిపోయినా
దింపాడు మళ్ళా వేయండి ఇప్పుడు అవి తీసుకొని వచ్చిండాడు. చేశాడు. ఇప్పుడు మనం బోడాలు వేసిన తర్వాత దాన్ని మొత్తం మిక్స్ చేసి దాంట్లో వేసేయాలి, మీద పెట్టాలి కప్పు లెక్క. సో ఇప్పుడైతే దీన్ని మంచిగా కలుపుకుందాం. ఇక పలసగా అయిందారా ఏం కాదు, కొంచెం సైడ్ పెడితే మనం ఆ కొబ్బరి బొండ సెడి చేసుకొని మంట పెట్టుకొని అది చేసుకుని పిండి తీసుకొని అవన్నీ వేసుకునే వరకు కొద్దిగా దగ్గర గుంజుకుంటుంది. తెచ్చేసిన పిండి ఇవాటికి ఉప్కారం ఉందా చూడు, ఉప్పు అంతా కారం అంతా ఏ పడుతుందన్నా కొంచెమేనా పెరిగే చూడు, అదా పెరిగి ఉంది. ఉప్పు కారం ఉందా చూడు, మిగిలిన తర్వాత చూస్తున్నా. ఏం లేదు, ఏది ఏర్పడుతుంది పెరుగే పుల్లో ఉంది మొత్తం. ఎట్లున్నది నుడే కౌసు జర ఉప్పు కారం ఉంటే సరిపోయా, కొద్దిగా ఉడకాలి, ముక్కు ఉడకాలి అంతే. ఇంకా పడుతుందారా? కొంచెం లైట్ ఉప్పు వాడవే ఉన్నది మీరు అడగద్ది. దీనిలోనే ఇవి కూడా వేసేస్తా, ఎందుకంటే మనకు ఒక్కటేసారి మొత్తం కుండ చికెన్ లెక్క కొబ్బరికాయ చికెన్లోకి మొత్తం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఏం యాడ్ చేయరు, అది డైరెక్ట్ దించుకునే ఉంటుంది. అందుకే కొత్తిమీర పుదీనా కూడా ఇప్పుడే వేసేస్తున్నాం. కొబ్బరి బోడలలో చికెన్ పెట్టిన తర్వాత మీదికెళ్ళి గోధుమ పిండితో ఫ్రై చేయాలి. దానికోసం పిండి అయితే కలిపేస్తున్నా. సో మనం తాగిన బోండాలు అయితే ఇక్కడ ఉన్నాయి. మేము తాగినప్పుడు చిన్న చిన్న హోల్ అయితే వేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు మనకి ఇందులో చికెన్ పట్టేంత హోల్ అయితే వేసుకోవాలి. సో మినిమం ఎంత లేదన్నా కొంచెం పెద్ద హోల్ అయితే వేయాలి. ఇప్పుడు దీన్ని కొద్దిగా ఇక్కడ నుంచి చెక్కేసి చికెన్ పట్టేంత అయితే వేద్దాం. ఇక ఇప్పుడు ఇంత హోల్ చేసుకున్నామంటే మనకి ఇందులో చికెన్ పీసెస్ అయితే పడతాయి. తర్వాత ఇందులో మొత్తం చికెన్ వేసేసి ప్యాక్ చేసుకుంటే సరిపోతుంది. ఏందాక వచ్చిందా ఆయన కలుపుడు అవుతుంది కానీ ఎంతసేపు మన చికెన్ మ్యారినేట్ చేసి దగ్గర ఒక 20 minutes అయితే అయింది. ఇప్పుడు ఇక లేట్ అయిపోతుంది కాబట్టి దీన్ని ఇప్పుడు 4 భాగాలు డివైడ్ చేసి 4 కోకోనట్స్లో అయితే వేసేద్దాం. వాసన అయితే మంచిగా వస్తుంది. ఇవరా కొత్తలేదంటే గారా వస్తుంది మంచిగా. ఏం వాసన వస్తుంది? లోపల చికెన్ వాసన. మ్యారినేట్ అయింది కదా. అయిందారా నీదే లేటు. ఫస్ట్ టైం ఇప్పుడు లోపల ఉడికింది తింటున్నా. చెప్పండి ఏదో ఒకటి చెప్పండి. ఇంకోటి కొత్తది చెప్పండి. నీకు వాళ్ళు తానం చేయలేదు వెరైటీ వాళ్ళకి తెలియదు చెప్పండి. చూసినావా జింగిడిగా. సో మొత్తానికి అయితే మంట కూడా పెట్టేసినాం, మన పిండి కూడా పిసి కూడా అయిపోయింది. ఇప్పుడు కొబ్బరి బొండాలకు మీద పిండి పెట్టేసి డైరెక్ట్గా మంటలలో వేసేసాడుగా మన కోకోనట్ చికెన్ రెడీ అయిపోతుంది. ఇదే ఆగం పోసి కానీ పెట్టు, ఆగం చేస్తావు. దాన్ని మీరికెళ్ళా నాకు ఇటు సైడ్ నుంచి ఏమైందిరా అగ్గి మీద పడ్డది గాడ పడ్డది ఎగిరావు నీకు తగ్గట్టు అయితే రా అన్ని. సో ఇప్పుడైతే కొబ్బరి బొండాలు అయితే అందులో వేసేసినాం. ఆల్రెడీ మీద ఉన్న తోడుక కొద్దిగా నల్లగా కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏం జరగాలంటే ఇంత దొడ్డు ఉంటుంది కదా కొబ్బరి తోడుక, అది మొత్తం వేడి కావాలి, లోపల ఉన్న చికెన్ కూడా ఉడకాలి. నాకు తెలిసి అక్కడ వేడి బాగా వస్తుంది, కొద్దిగా చల్లగా ఉండే వరకు మాకు ఏర్పడలేదు కానీ చాలా వేడిగా ఉంది. సో ఇప్పుడు లోపల ఉడుకుతూ ఉంటుంది, అది కూడా విత్ కోకోనట్ ఫ్లేవర్ తోటి. చూద్దాం మరి ఏ పాట అయితే టేస్ట్ అని చెప్పేసి. కొద్దిగా పెప్పర్ అది ఇది ఉంటే లాస్ట్ మీద వేసుకొని తింటే మస్తు ఉండు. కానీ చూద్దాం అసలు అవి బయటికి రాని ఎక్కడో చూద్దాం తర్వాతగా. అన్న కింద పడ్డారన్నా. కింద పడ్డదే నీదారా? మొత్తం కట్టే వాసన వస్తుందా? నీకు వాసన లోపలికి వెళ్ళి.
అర్ధగంట అయితే అయిపోయింది అలా వేసి మన బోండాలు వచ్చేసి గ్రీన్ కలర్ ఉండేగా మొత్తం బ్లాక్ కలర్ అయితే అయిపోయినాయి అనమాట. మేబీ ఇప్పటికి కూడా ఉడుకుండకపోతుండొచ్చు. చెక్క మేము స్టార్టింగ్లో దగ్గరికి ఉన్నప్పుడు అంతగా తగలలేదు, కానీ అగ్గులు తయారైపోయిన తర్వాత ఇంత దూరం ఉన్నా సరే చెక్క తగులుతుంది. ఆల్రెడీ మీరు చూడొచ్చిన సిచ్యువేషన్. ఇటు సైడ్ వస్తేనేమో చల్లగా ఉంది, కొద్దిగా అసంత పోతేనేమో బాగా వేడిగా ఉంది. ఇద్దరి మధ్యలో ఉంటే ఇటు సైడ్ చల్లగా ఉంది, ఇటు సైడ్ వేడిగా ఉంది. ఇంకో అర్ధగంట చూద్దాం. మొత్తం ఈ కట్టెలన్నీ అయిపోయేదాకా ఉంచుదాం, ఎందుకైనా బెటర్. ఒకవేళ తీసినా ఉడకలేదు అనుకోండి, మళ్ళీ పెట్టడానికి పిండి కూడా లేదు మా దగ్గర. దగ్గర ఒక 2 గంటలు అయితే పెట్టినాం. మొత్తం కట్టెలన్నీ ఖతం అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి మన కొబ్బరి బొండాలు అగ్గులనే ఉన్నాయన్నమాట. ఇప్పటికైనా సరే మాకు కొద్దిగా టెన్షనే ఉంది, లోపల ఉడికిందో ఎట్లుందో ఏం కథనో అని చెప్పేసి. అందుకే ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క బొండాన్ని అయితే తీస్తున్నాం, మిగతా అందులోనే ఉంటాయి. ఒకవేళ అది ఉడికినట్టు అయితే మిగిలినవి కూడా తీసేద్దాం. ఉడకపోతే ఉంచాలి మళ్ళా. తీసింది ఎట్లానా? తీసిందాన్ని ఏం చేయలేము ఇక, తేజకిద్దాం ఇక. అది వాడు తింటానడుగా. ఇగో ఎట్లా అయిపోయింది మీరు చూడొచ్చు, మొత్తం బొగ్గు పలవడితే వలిగిపోయేటట్టుందిరా. ఒకసారి లైట్గా వద్దు ఇట్లా, ఇక ఇచ్చుకపోతుంది, ఇళ్ళకెళ్ళి కారుతుంది రసం. ఇగో దుంకుతుంది, ఉడుకుతుంది రే తేజగా లోపల. ఇది పిండే. ఇక లోపల చికెన్ విత్ సూప్. నీళ్ళు ఇట్లా ఊరినాయి మొత్తం. పోయాను సూప్ ఎడికెళ్ళి ఊరిందిరా. ఏమో పెరుగు ఉంది. మీ సూప్ ఎట్లే ఈ కొబ్బరి, దీని అంతా కొబ్బరి అంతా సూప్ అయింది. అది పాలకోవ టైప్, డస్టర్ లెక్క అయింది, కొద్దిగా వెరైటీ. పన్నీర్ లెక్క, పన్నీర్ టైప్. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఉడకలేదని చెప్పలేము, అట్లానే ఉడికిందని చెప్పలేము. పెరుగు, కొబ్బరి, చికెన్ ఈ 3 ఫ్లేవర్లు కలిపిన సూప్ అది. సేమ్ ముక్క కూడా అదే విధంగా ఉంది. మళ్ళా కొద్ది ఉడకలే అన్నారు, మొత్తం పడేసారు. ఏం లేదు, మళ్ళీ బొక్కలు ఉన్నాయి. బొక్కలు కూడా ఉడకాలని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయాలంటే మాత్రం కష్టం. బొక్కలు ఉడకలేవు, పీస్ మాత్రం ఉడికింది మంచిగా, తినచ్చు ఒక రకం. తారా ఒకసారి టేస్ట్ ఎట్లుంది చెప్పు. చికెన్లో పెరుగు కలుపుకున్నట్టుందారా? ఏమున్నా రొట్టెలు ఉంటే మస్తుండా. రొట్టెలు అన్న ప్యాలాలను ఉంటే మొత్తం ఎగ్దాం ఉండే. ఇంకా తిద్దామారా? ఒకటి అయిపోయింది, అవి కూడా అయిపోతాయి. ఇక 5 నిమిషాలు ఇంకోటి తీసుకొస్తుంది. ఇంకొకటి ఉండనా? మా వాళ్ళు ఆగుతలేరు, ఇక అన్ని తీసేస్తాం. ఇక అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఉడికింది. ఉడకపోతే మెయిన్ ప్రాబ్లం ఉంటుండే కాబట్టి ఉడికింది, కాబట్టి ఇప్పుడు టెన్షన్ లేదు. కొబ్బరి అప్పుడు ఆలెళ్ళి ఒరే నీదా ఏంద్రే కొబ్బరికాయది. నీళ్ళు బాగా వెళ్ళినాయి అలా. ఇవి వేరే అనిపిస్తున్నాయి. చిన్న మనం గిన్నె కింద బోండాలు పెట్టినాం. ఇప్పుడు చూడొచ్చు ఇప్పుడు ఎంత అయింది, చిన్న అయింది, మొత్తం కాలిపోయి దగ్గర గుంజుకుంది. సో ఇప్పుడు 3 ఒకటే దానిలో వేద్దాం, మీకు ఒకసారి చూపిస్తాం ఎట్లుందో. దింపా తీసేయగా. ఇవరి దాకా ఫస్ట్ దాంట్లో మనం చూసిన సూప్ వేరే ఉండే, ఇల్లు ఉన్న సూప్ వేరే ఉంది. ఉండదు రా, ఏం కాదు, కొబ్బరిదేగా, ఏమవుతుంది. కొబ్బరి వాసన వస్తుందనా?
సో మొత్తానికి ఇది మేము చేసిన కొబ్బరి చికెన్ ఘోరంగా అయిపోయింది. టేస్ట్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతగానం అవుతుంది అని చెప్పేసి. అలాగే మేము మ్యారినేట్ చేసినప్పుడు కూడా అంతగానం లిక్విడ్ లేకుండే, ఇంతగానం నీళ్ళు ఏరికెళ్ళి ఉన్నాయంటే మన కొబ్బరి బొండాలు ఉన్న నీళ్ళే మొత్తం వల్ల జమ అయినాయి అనమాట. మనం ఇంకెక్కువసేపు పెట్టుంటే ఈ నీళ్ళు ఆవిరైపోతుండే కావచ్చు. మొత్తం నీళ్ళలో సలసల ఇట్లా మలుక్కుంటా ఆ ముక్కలు ఉడికినట్టున్నాయి. అలా ముక్కలకు లైట్ కారపొడి, లైట్ ఉప్పు టేస్ట్ వస్తుంది అంతే. ఆ కొబ్బరి పెరుగు ఏం చేసినాయంటే మొత్తం ఆ కారాన్ని ఉప్పును మొత్తం కథం చేసేసినాయి. సాఫ్ట్గా అంటే లైట్, ఎవరైనా ఉప్పు కారం తక్కువ తింటూ ఉంటారు కదా వాళ్ళకి పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. సూపర్ ఉంది. బుక్క కూడా ఉడికిందా? వస్తున్నారా? వైట్ రసగుల్లాలు ఉంటాయి చూడండి, ఆ రసగుల్లా తిన్నప్పుడు మనకు స్పంజీ తగులుతాయి కదా రసగుల్లా, సేమ్ అట్లే ఉంది స్పంజీ. కాకపోతే ఇది రసగుల్లా కాదు, చికెన్, కొబ్బరి చికెన్. ఎవరో చాలా రోజుల నుంచి కామెంట్ చేస్తారు కదా, మీ గురించే చేసినాం. మీకు ఇంకేమైనా కావాలంటే కామెంట్ చేయరు, మళ్ళీ వస్తూనే ఉంటాయి. సూప్ అయితే అసలు ఉంది కానీ ముక్కలు అయితే మొత్తం ఇష్ట పెట్టకుండా మొత్తం తిన్నాను. నేను తాగుతున్నా సూప్. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు మేము చేసిన కొబ్బరిలో చికెన్. చాలా బాగా అయింది మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే. కాకపోతే సూప్ వస్తుందని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అయిందా? అరే సూపర్ ఉంది. మంచిగా ఉన్నాను. ఒకవేళ సూప్ వెళ్తుంది అని చెప్పేసి మాకు కొద్దిగా ఐడియా ఉన్నా కానీ మినిమం ప్యాలాలు అంటారు కదా మురుమురలు, అవన్నీ తెచ్చుకుంటాం. మళ్ళీ కలుపుకొని తింటే సూపర్ ఉంటుండే. వీడు మేము తినిపోయినామని వీడు చెప్తుండే కానీ వీళ్ళందరూ లేచిపోయి సూప్ తాగుతా అన్నట్టుగా వాడున్నాడు ఫస్ట్. ఇప్పుడు ఎంజాయ్ చేస్తుండే మంచిగా. సో ఫైనల్గా ఇది ఈరోజు వీడియో. మంచిగా. సో ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్.